యెషయా గ్రంథానికి ఆ గ్రంథములకు మనం వెళ్లే ముందు ఆ గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అనేది మనకు తెలియాలి. ఎప్పుడు వ్రాయబడింది? సుమారు క్రీస్తుకు పూర్వం 700. ఈ టైం మనసులో పెట్టుకోండి. ఆ కాలంలో సుమారు వ్రాయబడినదే యెషయా గ్రంథం, బైబిల్లో ఉన్నటువంటి యెషయా గ్రంథము 44వ అధ్యాయము చివరి వాక్యాలు చూద్దాం. 28వ కోరెసుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఈ మాట చాలా చక్కగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అన్నాను నేను? క్రీస్తుకు పూర్వం 700. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిపిస్తున్న మాట ఏంటంటే, కోరెసుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడుదువనియు, దీన్ని గమనించాలి, యెరూషలేముతో నువ్వు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెషయా ప్రవక్త గారు ఈ మాట వ్రాసేటప్పటికి సొలొమోను గారు దేవాలయం, బంగారు దేవాలయం కట్టారే, ఆ దేవాలయం చక్కగానే ఉంది, యెరూషలేం ప్రాంతం చక్కగానే ఉంది ఆ కాలానికి. కానీ ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది యెరూషలేం పట్టణానికి. భవిష్యత్తులో దేవుని ఆలయం ఏదైతే ఉన్నదో, సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉన్నదో, అది ఏదో ప్రమాదానికి గురి కాబోతుందని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. భవిష్యత్ ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది, ఒక వ్యక్తి పేరు దేవుడు ప్రస్తావించాడు. ఆ పేరేంటి? కోరెసు. ఈయన ఎవరు? ఈయన ద్వారా భవిష్యత్తులో ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్న యెరూషలేం పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయానికి సహాయం చేసే విధానంగా, వాటిని నిర్మించే విధానంగా ఈ కోరెష్ అనే వ్యక్తి చేత దేవుడు పని చేయించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈయన ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చూసే ప్రయత్నించేది. పారసిక దేశపు రాజైన కోరెసు ఎవరు? స్పష్టంగా ఉంది, పర్షియన్ ఎంపరర్, పారసిక దేశపు రాజు. కోరెసు ఏలుబడిలో, ఓకే, దీన్ని ఇక్కడ ఆపదం. ఆయన ఎవరు అనడానికి నేను చూపించాను. మరో వాక్యం చూద్దాం, 2వ వచనం. పారసిక దేశపు రాజైన కోరెసు, ఈయన ఒక రాజుగా మనకు కనిపిస్తున్నాడు. ఈయన గూర్చి మనం చరిత్రలో ఆలోచిస్తే, ఈయన గూర్చి చరిత్రలో చాలానే వ్రాయబడి ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు, మహాసామ్రాజ్యాలు 4. ఒకటి ముందుగా బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఏలినటువంటి 2వ సామ్రాజ్యానికి, మాదియా పార్షిక సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తే మనం చదువుతున్నటువంటి ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి కోరెసు గారు. అంటే యెషయా గ్రంథములో క్రీస్తుకు పూర్వం 700లో ఈ పారసిక చక్రవర్తి గూర్చి, కోరెస్ చక్రవర్తి గూర్చి దేవుడు ముందుగానే చెప్పాడు. ఎంత ముందుగా చెప్పాడు అనేది మనం ఆలోచించగలిగితే, ఈ మాదియా పారసిక చక్రవర్తి కోరెస్ చక్రవర్తి ఎప్పుడయ్యాడు, ఏ సమయములో, క్రీస్తుకు పూర్వం ఏ సంవత్సరంలో ఒక మహాసామ్రాజ్యానికి రాజ్యాధిపతిగా, ఒక చక్రవర్తిగా పగ్గాలు ఎప్పుడు చేతి పట్టాడంటే క్రీస్తుకు పూర్వం 538. కోరెసు యొక్క పుట్టుకను గూర్చి ఆలోచిస్తే, ఆయన పుట్టక మునుపు 100 సంవత్సరాల ముందు సుమారు బైబిల్ చెప్పింది అతను గూర్చి. బైబిల్ భవిష్యత్తును చెప్తుంది, గమనించండి. కోరెసు అనే వ్యక్తి భూమి మీద పుట్టక మునుపే, కోరెసు అనే వ్యక్తి తల్లి గర్భంలో పడక మునుపే బైబిల్ చెప్పేసింది అతనికి కోరెసు అని పేరు పెడతారని. ఎంత గొప్పదండి, గమనించండి. బైబిల్ దేవుడే వ్రాయకపోతే కోరెసు అనే వ్యక్తి పుడతాడు, ఆయన ఒక మహాసామ్రాజ్యానికి అధినేత అవుతాడు, కోరెసు అని పేరు పెడతారు అని ఈయన పుట్టక మునుపే ముందుగా చెప్పబడిందంటే గమనించండి. ఈయన పాలన కాలానికి తీసుకుంటే 150 సంవత్సరాల ముందుగా సుమారు చెప్పబడింది. ఆయన పుట్టుకను గూర్చి ఆలోచిస్తే సుమారు 100 సంవత్సరాల ముందుగా చెప్పబడింది. మనుషులు వ్రాసే పుస్తకాలు చెబుతాయా అలా భవిష్యత్తుని, ఫ్యూచర్ ని చెప్తాయా? బైబిల్ చెబుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథములో ఈ కోరెసు గూర్చి వ్రాస్తూ దేవుడు ఏం చెప్పాడు? కోరెసు చేత యెరూషలేమును నేను కట్టించుకుంటాను, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని నేను కట్టించుకుంటానని చెప్పినట్లు మనం చూడగలం. అయితే యెషయా గారి కాలంలో దేవాలయం కావచ్చు, యెరూషలేం పట్టణం కావచ్చు చక్కగానే ఉన్నాయి. కానీ ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి 4 సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అన్ననే, ఈ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, క్రీస్తుకు పూర్వం 586లో యెరూషలేం ప్రాంతాన్ని కావచ్చు, యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలయం కావచ్చు, మొత్తం
కూలదీశాడు, పడగొట్టాడు, మొత్తం కాల్చేశాడు. దీన్ని మనం చూడగలిగితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం మొత్తం మనం చదవగలిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా క్రీస్తుకు పూర్వం 586లో బబులోను చక్రవర్తి కూలదీస్తున్న, పడగొడుతున్న ఈ మందిరాన్ని కావచ్చు, యెరూషలేం ప్రాంతాన్ని కావచ్చు, క్రీస్తుకు పూర్వం 538లో చక్రవర్తి కాబోతున్న కోరెసు చేత నేను మరలా కట్టించుకుంటానని ఎంత ముందుగా భవిష్యత్తు జ్ఞానంతో దేవుడు ముందుగా వ్రాయిపించాడు. అది బైబిల్ నందు వ్రాయబడిందంటే ఎంత గొప్ప సంగతి, అర్థమవుతుందో లేదు. దేవుడు ఏదైతే అనుకున్నాడో, ఏదైతే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిపించాడో అది అక్షరాల జరిగింది. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు బాగా చదవదాం. దేవుడు అనుకున్నది పార్షిక చక్రవర్తి కోరెస్ ఆయన నెరవేరుస్తున్నాడో లేదో, ఆయన చేస్తున్నాడో లేదో ఒకసారి మనం చూడగలిగితే యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. పార్షిక దేశపు రాజైన కోరెసు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు, క్రీస్తుకు పూర్వం 538, పార్షిక దేశపు రాజైన కోరెసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేయి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు కోరెసుకి ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు? దేవుడు ప్రేరేపించాడు. ప్రపంచాన్ని గడగడగడ వణికించిన ఈ చక్రవర్తి ఎటువంటి మాట అన్నాడు? ఈయన ఇలా అంటాడని దేవుడు ముందుగానే చెప్పాడు. ఈ చక్రవర్తి పుట్టక ముందు చెప్పాడు దేవుడు. 3వ వచనం, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా మందిరమును కట్టవలను, వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. ఇదేనా దేవుడు ముందుగా చెప్పాడు? అదే నెరవేరుస్తున్నాడో లేదా చక్రవర్తి? క్రీస్తుకు పూర్వం 700లో చెప్పబడితే వ్రాస్తే అది నెరవేర్చేస్తున్నాడు మాదియా పార్షిక చక్రవర్తి కోరెస్. ఆయన పరిపాలన కాలంలో 538లో సుమారు 150 సంవత్సరాలు సుమారు బైబిల్ భవిష్యత్తును చెప్తుందంటే ముందుగా ఏవైతే వ్రాయబడ్డాయో ప్రవచనాలు అవి నెరవేరుతున్నాయంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఏమనుకోవాలి? ఇది మానవుడు వ్రాసేదనడానికి మనం సరిపోం. దేవుడే వ్రాసాడు. ఈ ప్రపంచంలో జ్యోతిష్యులు ఉంటారు, ఈ ప్రపంచాన్ని భయపెట్టేవారు ఉంటారు. భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, జాగ్రత్త అని ఉన్నారు లేదా? గమనించండి, 2012 యుగాంతం అన్నారు. ప్రపంచానికి ఎంత భయం పెట్టే సిద్ధులేశారు గమనించండి. ఒక ప్రాచీన క్యాలెండర్ బట్టి 2012లో డిసెంబర్ నెలలో యుగాంతం రాబోతుంది అన్న. వచ్చిందా? జరిగిందా? నాస్ట్రాడమస్ ఆయన ఏం చెప్పాడు? ఈ ప్రపంచం 1999వ సంవత్సరంలో ఒక భయంకరమైన ఉగ్రరాజు రాబోతున్నాడు, ఈ ప్రపంచం అంతమైపోతుంది అన్నాడు. అంతమైందా? భవిష్యత్ వ్యాఖ్యలు ఏమయ్యాయి? Y2K ఒక నెట్వర్క్ సమస్య వలన, ఒక నెట్వర్క్ వైరస్ వలన ఈ ప్రపంచం ఆగిపోతుంది, అంతమైపోతుంది అని చెప్పారు. ఏమైంది? ఏం జరిగిందా? జరగలేదే. 1962లో జీన్ డిక్షన్ ఒక అమెరికన్ జ్యోతిష్యురాలు, బాగా ఫేమస్. ఆయన ఏం చెప్పిందమే? ప్రపంచం 1962లో అంతమైపోతుందని చెప్పింది. ఏమైంది? ప్రపంచం బాగా ఉంది కదా. ప్రజలను భయపెడతారు, దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. ఒక వాక్యం చూద్దామా ఎంత బాగుందో? బైబిల్ ముందు చెప్పేసింది, ఇది కూడా బైబిల్ ముందు చెప్పింది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం ఎంత బాగుంది చూడండి. మనుషులతో ఆడుకుంటారు. 16వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు అంటే భవిష్యత్తు వాక్కులు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. జాతకాలు చెబుతాం వస్తుంటారు మా ప్రాంతంలో, వాళ్ళ జాతకం వాళ్ళకి తెలియదు, పక్కోడు జాతకం ఏం చెప్పి మన జాతకాలన్నీ తెలిసి దేవుడికి. అందుకు దేవుడు ముందుగానే మన భవిష్యత్తు చెప్పేశాడు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే ఏం జరగబోతుందని చెప్పేశాడు. యేసు ప్రభు రాబోతున్నాడని చెప్పాడు. అప్పటికి నీ తీరు బాగులేదు అనుకో, నీకు ఎలాంటి తీర్పో చెప్పేసాడు. తట్టుకోలేవని చెప్పేసి జాగ్రత్త పడాలని చెప్పాడు. జాగ్రత్త పడాలి. బైబిల్ చెప్పిందంటే జాగ్రత్త పడాలి. ఎందుకు? బైబిల్ ట్రూత్. బైబిల్ చెప్పిందంటే జరిగిపోతుంది.